physics class. From this video we are going to start wave optics. But before going to wave optics, I wanted to give a beautiful information regarding the history of light. Why? Because light is the most attractive thing in the world, even from the kids to elders. చిన్న పిల్లలకు కూడా చిన్న పిల్లలు ఏడ్చిన పసిపిల్లలు ఏడ్చినప్పుడు ఏం చేస్తాం? లైట్ ఉన్న వస్తువుని చూపిస్తాం, చందమామని చూపిస్తాం, నక్షత్రాలను చూపిస్తాం. We'll show something objects which are blinking, right? Even if you go to market, you will see any object which is giving the light. Colorful lights వచ్చే వస్తువులను చూస్తే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం. సో లైట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆ లైట్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ అనేది ఎన్నో యుగాల నుంచి ఉంది మనకు. ఎన్నో యుగాల నుంచి లైట్ అంటే ఏంటి, వాట్ ఈస్ లైట్, విత్ వాట్ ఇట్ ఈస్ మేడ్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది లైట్, హౌ ద లైట్ కెన్ ట్రావెల్. These questions were there from since many years. Many scientists were there behind the development of the field optics. So the beginning, or you can say the foundation of this optics is there in the period of Greeks. The first person who kept his theory forward is Aristotle. Aristotle is the first person who kept a theory on light. According to Aristotle, essence of light is white light. Essence of light is white light. Colors are due to lightness and darkness. Aristotle first theory ఏంటది? ఈ లైట్ కి మన చుట్టూ చూసేటువంటి ఈ కాంతికి మెయిన్ రీజన్ వచ్చేసి వైట్ లైట్. ఈ వైట్ లైట్ డార్క్నెస్ తోని కంబైన్ అయ్యి డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో కంబైన్ అయినప్పుడు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ వస్తుంది అనేది అరిస్టాటిల్స్ ఫస్ట్ థియరీ. Aristotle is not only a philosopher, he is a psychologist, he is a physicist, he is a chemist, what not, everything. Aristotle, Socrates, Plato. ఈ గ్రీక్ సైంటిస్టులు అందరూ they made many studies on the astronomy. సో వీళ్ళు చేసినటువంటి స్టడీస్ అన్నిటినీ రిలేటెడ్ టు లైట్ స్టడీస్ అన్నిటినీ యూక్లిడ్ అనే ఇంకో సైంటిస్ట్ అరౌండ్ 300 BC-లో వీళ్ళు చేసినటువంటి థియరీస్ అన్నిటినీ సమరైజ్ చేసి ఆప్టిక్స్ అనే ఒక బుక్ రాయడం జరిగింది. ఎవరు? యూక్లిడ్. 300 BC-లో ఆప్టిక్స్ అనే బుక్ రాయడం జరిగింది. అరిస్టాటిల్, సోక్రటిస్, ప్లేటో వీళ్ళు చేసినటువంటి రీసెర్చెస్ అన్నిటిని క్యుములేట్ చేస్తూ ఆప్టిక్స్ అనే బుక్ రాయడం జరిగింది. సో ఆ తరువాత 300 BC తరువాత కొన్ని సెంచరీస్ వరకు మనకు చెప్పుకోదగ్గ డిస్కవరీస్ ఏం జరగలేదు. దెర్ వర్ నో సచ్ డిస్కవరీస్ విచ్ ఆర్ కౌంటబుల్. అరౌండ్ 11th centuryకి వచ్చేసరికి అల్ హజన్ ఎంతమంది తెలుసు అల్ హజన్ అనే పేరు? వెరీ ఫ్యూ, ఐ థింక్ సో. ద ఫుల్ నేమ్ ఆఫ్ అల్ హజన్ ఇస్ అబు అలీ అల్ హసన్ ఇబల్ అలీ హైతమ్. చాలా లెంతీగా ఉంది పేరు అది. అబు అలీ అల్ హైతమ్, ఇబు అల్ హైతమ్. సో అతని ఇంకొక పేరు అల్ హజన్. అల్ హజన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆప్టిక్స్. చాలా తక్కువ మందికి తెలుస్తారు అల్ హజన్ పేరు. He is an Islamic scientist. It is a period of 11th century, around 1011-1021 మధ్య కాలంలో. అల్ హజన్ is the first person who said vision is possible or vision occurs due to the reflection of light.
లైట్ ఒక వస్తువు మీద పడ్డప్పుడు అక్కడ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్ట్ అయిన రైస్ ఎప్పుడైతే కంట్లో పడతాయో దెన్ ద ఐ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ద విజన్ అకర్స్ డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని ఫస్ట్ టైం చెప్పింది అల్హజన్. సో అల్హజన్ is known as the father of modern optics. When you have the time, go through the history of Alhazen. Okay, he is a mathematician actually. He is a mathematician, but he said about these concepts in his book of optics. Book of optics అనే ఒక బుక్ రాశారు. ఈ బుక్ ఆఫ్ ఆప్టిక్స్ లో లైట్ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. దెన్ లాటర్ అల్హజన్ తర్వాత మళ్ళీ చాలా సెంచరీస్ వరకు దెర్ వాజ్ నో కౌంటబుల్ డిస్కవరీస్. లాటర్ అరౌండ్ ఇన్ 17th century 1637 లో in 1637 రెనే డెకార్టెస్ Rene Descartes, famous mathematician related to geometry and algebra. Geometry, algebra తెలిసిన వాళ్ళకు రెనే డెకార్టెస్ పేరు తెలిసే ఉంటుంది. He is a famous mathematician. He said about the corpuscle theory of light. లైట్ యొక్క పార్టికల్ నేచర్ గురించి ఫస్ట్ టైం చెప్పింది రెనే డెకార్టెస్. But in our majority of the books, it is given as a Newton proposed it, but actually it is proposed by the Rene Descartes in 1637. కానీ రెనే డెకార్టెస్ డిస్కవర్ చేసినటువంటి కార్పస్కల్ థియరీని న్యూటన్ ఇంప్రూవైజ్ చేయడం జరిగింది. న్యూటన్ డెవలప్డ్ ద సర్ ఐజాక్ న్యూటన్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్పస్కల్ థియరీ in his book called Optics. Optics, OPTICKS, Optics అనే బుక్ ఇది 1704 లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ బుక్ ని సర్ ఐజాక్ న్యూటన్ రాసినటువంటి ఆప్టిక్స్ బుక్ ని 1704 లో పబ్లిష్ చేయడం జరిగింది. సో రెనే డెకార్టెస్ ప్రపోజ్ చేసినటువంటి కార్పస్కల్ థియరీని న్యూటన్ ఇంప్రూవైజ్ చేయడం జరిగింది. దట్స్ వై వి సే దట్ ద కార్పస్కల్ థియరీ వాజ్ డెవలప్డ్ బై న్యూటన్ ఆర్ ప్రపోజ్డ్ బై న్యూటన్. బట్ కార్పస్కల్ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ డ్రాబ్యాక్స్ ఇన్ ద కార్పస్కల్ థియరీ? లెట్ us see once. According to corpuscle theory, light travels in the form of the particles. Let us suppose this is the rarer medium and this is the denser medium. Then light is traveling in the form of the tiny particles. After reaching into the denser medium, this is the normal, it is known to us. The light moves away from the normal. మీరు అనుకుంటున్నది కరెక్టే. యాక్చువల్లీ ఇన్ డెన్సర్ మీడియం లైట్ రే షుడ్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. Okay, should bend towards the normal. But according to the theory proposed by Newton, velocity of the light increases when it moves from the rarer medium to denser medium. Velocity of light increases from rarer medium to denser medium. ఒకవేళ velocity of the light అనేది increase అయితే ఏం కావాలి? It should bend away from the normal. Is it happening? Not happening. Practically what is happening? Practically light ray is bending towards the normal. Denser medium లో వచ్చేసరికి light ray అనేది towards the normal bend అవుతుంది. So it is the reason that velocity of the light decreases. But Newton said that velocity of light increases when it moves from the rarer medium to denser medium. ఇది ఒకటి contradiction. This is the drawback of corpuscle theory. Okay, now the main reason behind assuming the corpuscle theory is light can pass through the vacuum. Light vacuum నుంచి travel అవుతుంది. Light vacuum నుంచి travel అవుతుంది అంటే దానికి మీడియం అవసరం లేదు. మీడియం అవసరం లేదు అంటే ఒక వస్తువు తనంతట తాను ప్రయాణం చేయడానికి మీడియం అవసరం లేదు.
ఒక వస్తువు తనంతట తాను ప్రయాణం చేయడానికి వస్తువు మీడియం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థ్రోన్ ఎ స్టోన్, దెన్ ద స్టోన్ మూవ్స్ టు ఫార్వర్డ్ without the need of any medium, right? Even in the absence of medium, the stone can travel. Example, there are celestial bodies in the universe which are moving in the universe even there is no medium. So ఆ హైపోథసిస్ మీద న్యూటన్ ప్రపోజ్ చేసినటువంటి కార్పస్ థియరీ ఇది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, దట్ ఈస్ అరౌండ్ ఇన్ 1638, 1678. 1678. Christian Huygens, very commonly known as the Huygens theory, HUY. Huygens theory. Christian Huygens is the scientist who said about the wave nature of light. Wave nature of light. Light travels in the form of the waves. కానీ 1678 లో ఎప్పుడైతే క్రిస్టియన్ హైగన్ వేవ్ థియరీ గురించి చెప్పాడో, then it was rejected abruptly. The reason, ఒక వేవ్ ట్రావెల్ చేయడానికి కంపల్సరీ మీడియం అనేది అవసరము. మీడియం అనేది అవసరము. బట్ లైట్ కెన్ పాస్ ఈవెన్ దెర్ ఇస్ నో మీడియం, దట్ ఈస్ ఇన్ వాక్యూమ్ లైట్ కెన్ ట్రావెల్. సో క్రిస్టియన్ హైగన్ అప్పుడు ఒక హైపోథసిస్ ఉంది క్రిస్టియన్ హైగన్స్ దగ్గర. వాట్ ఈస్ దట్? దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ మీడియం కాల్డ్ యాజ్ ఈథర్. ఈథర్ అనే ఒక ఇన్విజిబుల్ మీడియం ఉంది. ఎక్కడైతే మీరు వాక్యూమ్ అంటున్నారో ఆ వాక్యూమ్ అనే ప్లేస్ లో ఈథర్ అనే ఒక మీడియం ఉంది. ఆ మీడియము లో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై మెనీ పీపుల్. సో దాని తర్వాత, ఆఫ్టర్ క్రిస్టియన్ హైగన్స్, అరౌండ్ 1801, థామస్ యంగ్స్ మాడ్యులస్, మీకు ఎలాసిటీలో వస్తుంది ఇక్కడ, యంగ్స్ మాడ్యులస్. థామస్ యంగ్ 1801 లో ఒక థియరీ ప్రపోజ్ చేయడం, దట్ ఈస్ ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ వేవ్స్. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ వేవ్స్. ఈ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ వేవ్స్ అన్న థియరీలో థామస్ యంగ్ ఏమని చెప్పడం జరిగిందంటే, లైట్ కూడా వేవ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంది. లైట్ కూడా ఇంటర్ఫిరెన్స్ ఫినామినా, ఎలాగైతే సౌండ్ అనేది సౌండ్ వేవ్స్ చేస్తున్నాయో, ద సేమ్ ఇంటర్ఫిరెన్స్ ఫినామినా కెన్ బి షోన్ ఇన్ లైట్ యాజ్ ద wavelength of the light is very small. Wavelength of light is very small. It can pass in a straight line. Light యొక్క wavelength చిన్నది. It can be measured in nanometers. Such a small wavelength is there to it. That's why it can travel in a straight line and propose చేయడం జరిగింది థామస్ యంగ్. అండ్ ఇక్కడే వెలాసిటీ ఆఫ్ లైట్ ని కనుక్కోవడం జరిగింది. That is around 3 lakhs kilometers per second, right? Approximately కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత 1855 లో మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని కనుక్కోవడం జరిగింది. మ్యాక్స్వెల్ ప్రపోజ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో the electromagnetic waves can pass through vacuum అని చెప్పడం జరిగింది. సో అప్పుడే మ్యాక్స్వెల్ ఏమని చెప్పాడంటే, లైట్ ఆల్సో an electromagnetic wave. It is an electromagnetic wave, transverse wave it is. It consists of continuous vibrating pulses of the electric and magnetic fields అని చెప్పడం జరిగింది. ఎవరు? మ్యాక్స్వెల్ చెప్పడం జరిగింది. సో ఇట్ హ్యాస్ గివెన్, మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ హ్యాస్ గివెన్ 100% ఎవిడెన్స్ టు సే దట్ లైట్ ఈస్ ఇన్ ద ట్రావెలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వేవ్స్. నౌ ద క్వశ్చన్ రైజ్డ్, మన న్యూటన్ చెప్పిన కార్పస్ థియరీ కరెక్టా? హైగెన్స్ చెప్పిన వేవ్ థియరీ కరెక్టా? దెన్ the intelligent of the 20th century, wonderful person of the 20th century, do you know who is he?
He is none other than Einstein. Einstein యొక్క మూడు what we can say theories which are most popular and they changed the sense of science completely. ఒకటి వచ్చేసి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, రెండోది వచ్చేసి ఐన్స్టైన్స్ బ్రౌనియన్ మోషన్, అండ్ మూడోది వచ్చేసి ఐన్స్టైన్ యొక్క థియరీ విచ్ ఈస్ రిలేటింగ్ టు ద లైట్, దట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ ది ఫోటాన్. It is not only the discovery of the photon, it is the discovery of the life. It is the discovery of the universe. యూనివర్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ సెలెస్టియల్ బాడీస్ రావడానికైనా లైఫ్ రావడానికైనా ద బేసిక్ ఫండమెంటల్ పార్టికల్ ఈస్ ఫోటాన్ అని అజ్యూమ్ చేయడం జరిగింది బై ఐన్స్టైన్. సో ఫోటాన్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ద వేవ్స్. సో లైట్ ఈజ్ a photon. Light is a photon అని చెప్పడం జరిగింది ఐన్స్టైన్. So from there it is assumed that light has the both properties of wave and as well as particles. See, ఇంకా లైట్ మీద స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. Right? The velocity of the wave, velocity of the light, intensity of the light, color of the light, everything is said in terms of the photon. Now we are saying that the intensity of brightness of the light is due to the number of photons. Brightness of the light is due to the number of photons. ఇలాంటి డిస్కవరీస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. See, now we are studying about the light means these many hands are there in the foundation. Okay, so that's why still now we are here. We are inventing different optical instruments because of the dedication of such great people. Right? In our next video, we will discuss what is wave optics, about wavefront and other topics are there will be discussed. Thank you very much, children. It is not only useful to the second year children, it is useful to everyone who studies about the light. Thank you for watching.